గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఘనులైన మీ అందరితో కలిసి అల్పుడునైన నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా పరిచర్యలోకి ఆహ్వానించిన దైవజనులకు, వేదిక మీద ఉన్న సభలో ఉన్న దైవజనులందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాటలు పాడిన వారికి, సంగీత బృందానికి, చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి మరి దూరం నుండి కూడా చాలామంది ఈ ప్రాంత ప్రజలు దేవుని మాటలు విన్నారు అన్న సంగతి విని నేను ప్రభువుని స్తుతించాను. మళ్ళీ ఈ రాత్రి కూడా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యపరమైన సందేహం మీకు ఏదైనా కలిగితే డైరెక్ట్గా నన్ను అడిగి తెలుసుకోవచ్చు. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాత్రికాల ధ్యాన వాక్యంగా ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 33వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకొని మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. జబూలూనును గూర్చి ఇట్లనెను, జబూలూను, నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు, నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చురు. చదవబడిన వాక్య భాగం కొరకై ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రెండవ రాత్రి కూడా నీ మహిమ గల పరిచర్య కొరకు వాతావరణాన్ని మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రాలు. నేను కేవలము వట్టివాడను, నిష్ప్రయోజకుడను. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, మనం చదువుకున్న వాక్య భాగము ద్వితీయోపదేశకాండ గ్రంథంలో నుండి 33వ అధ్యాయం 18-19 వచనాలు. 18వ వచనంలో ఇద్దరు వ్యక్తుల ప్రస్తావన మనం చూస్తాము. ఒక ఆయన పేరు జబూలూను, ఒక ఆయన పేరు ఇస్సాకారు. ఈ ప్రవచన వాక్కుల వెనక ఉన్న దైవికమైన సంగతులను మనం ఈ రాత్రి కలిసి ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలో ఉన్న మొదటి 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండ గ్రంథాలు, ఈ 5 పుస్తకాలు కూడా భక్తుడైన మోషే చేత వ్రాయించబడ్డాయి. మోషే అనే మాటకు అర్థం నీటి నుండి తీయబడిన వాడు. మోషే జీవిత కాలం 120 సంవత్సరాలు.
ఈ 120 సంవత్సరాల జీవితాన్ని 3 మజిలీలుగా మోషే గడిపినట్లు చరిత్ర మనకు చెప్తుంది. మొదటి మజిలీ 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తెకు కుమారుడుగా పెంచబడ్డాడు. ఐగుప్తు దేశంలో ఉన్న సకల రాజభోగములను అనుభవించాడు. ఐగుప్తులో ఉన్న సకల విద్యలు నేర్చుకున్నాడు. 40 ఏళ్ల వయస్సులో అతడు హెబ్రీ జాతికి చెందినవాడు అన్న సంగతి బయలుపరచబడి రాజ్య బహిష్కరణకు గురి అయి మిద్యాను ప్రాంతానికి వెళ్ళాడు. మిద్యాను దేశంలో ఇంచుమించుగా 40 సంవత్సరాలు యాజకుడైన ఇత్రో ఇంట ఉండి తన కూతుర్ని పెళ్లి చేసుకొని అక్కడ పిల్లల్ని కని తన మామ గొర్రెల మందను మేపుతూ సుమారు 40 ఏళ్ళు అక్కడ గడిపాడు. అక్కడకు 80 ఏళ్ళు. సుమారు 80 ఏళ్ల వయస్సులో మోషే దేవుని చేత దర్శించబడ్డాడు. దేవుని పర్వతమైన హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో నుండి దైవ ప్రత్యక్షతను పొందుకున్నాడు. దేవుని మాటకు లోబడి అక్కడ నుండి మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చి ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉండడానికి ఏర్పాటు చేయబడి దేవుని ప్రజల పక్షంగా నాయకుడుగా నిలబడి వారికి ఐగుప్తు బానిస శృంఖలాల నుండి విముక్తి కలిగించి వారిని వెంట పెట్టుకొని 40 ఏళ్ళు వారితో కలిసి అరణ్య ప్రయాణం చేశారు. అలా 120 సంవత్సరాల కాలాన్ని మోషే గడిపినట్లుగా బైబిల్ మనకు చెప్తోంది. 120 ఏళ్ల వయస్సులో ఓ రోజు దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే, ఇక నువ్వు చనిపో, నీ జీవితం ఇక్కడితో ముగించబడుతుంది అన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా, దేవునిని ప్రశ్నించకుండా దేవుని చిత్తానికి లోబడిపోయాడు భక్తుడైన మోషే. ఒకవేళ నన్నే కనుక ఆ పేరే నాకు ఉన్నది కాబట్టి, ఒకవేళ నన్ను మోషే ఇక నువ్వు చచ్చిపోరా అన్నాడు అనుకో, నేనైతే ఒప్పుకోను. నేను ఎందుకు చావాలా? నేనేమన్నా మంచాన్ని పడ్డానా? రోగిస్తున్నా? ఎందుకు చావమంటావు? నేను ఇంకా బ్రతుకుతా అని దేవుడి మీద తిరగబడతానేమో. కానీ మోషే ఎంత గొప్పవాడంటే దేవుని మాటకు విధేయత చూపిస్తూ తన జీవితాన్ని అక్కడ ముగించడానికి విధేయుడై లోబడ్డాడు. దేవుని ప్రజలు అంటే కేవలం దేవుని నామాన్ని ధరించిన వాళ్ళు మాత్రమే కాదు, ఆయన చిత్తానికి ఎవరు తమను తాము పూర్తిగా అప్పగించుకుంటారో వాళ్ళే అసలైన దేవుని ప్రజలు. దేవుని చిత్తం ఏదైనా కావచ్చు, దానికి మనల్ని మనం అప్పగించుకోగలిగిన ఆ దైవికమైన సమర్పణ మనం కలిగి ఉండాలి. మోషే జీవిత విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. నాకు సమయం లేదు. మనం అనుకూల సమయంలో సభ ముగించాలి. అందులో నాకు టైం మెయింటెనెన్స్ చాలా ఇష్టం. సో నాకు ఒక టైం చెప్తే మీరు గడియారం చూసుకున్నా దానికి 1 నిమిషం ముందే నేను ప్రసంగాన్ని ముగిస్తా. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మోషే చివరి దినాల్లో దేవుని ఆత్మ చేత అభిషేకించబడి ఇశ్రాయేలీల 12 గోత్రకర్తల భవితవ్యాన్ని ప్రవచించాడు. వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రవచించాడు. మోషే కీర్తనలు రాశాడు, నాయకుడుగా నడిపించాడు. అంతేకాదు ఒక ప్రవక్తగా దేవుని ప్రజల భవితవ్యాన్ని
ప్రవచించిన ప్రవక్త అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇశ్రాయేలీల గోత్రకర్తలను గురించి ప్రవచించాడు. వాళ్ళ తండ్రి అయిన యాకోబును గురించి కూడా ప్రవచించాడు. 120 సంవత్సరాల జీవితంలో తన చివరి దినాలలో దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన మోషే ఇశ్రాయేలీల 12 గోత్రకర్తల భవితవ్యాన్ని ప్రవచించే క్రమంలో మనం చదువుకున్న వచనంలో 2 వ్యక్తుల గురించి చెప్తున్నాడు. జబూలూను, నీవు బయలు వెళ్ళు స్థలమునందు సంతోషిస్తావు. ఇస్సాకారు, నీ గుడారముల యందు నువ్వు సంతోషిస్తావు అన్నాడు. సో ఇద్దరిలో ఒకరి గురించి మనం నేర్చుకుందాము. అతని పేరు ఇస్సాకారు. గుర్తుపెట్టుకోండి, ఆ పేరు గుర్తుపెట్టుకోండి చాలు. ఇస్సాకారు, నీ గుడారముల యందు సంతోషించుము అన్నాడు. ఈనాడు మానవ జీవితాలను మనం పరిశీలిస్తే లోకంలో డబ్బుకేం కొదవలేదు. కలిగిన వాడి దగ్గర కలిగినంత ఉంటే లేని వాడి దగ్గర వాడి స్థాయికి తగ్గట్లుగా వాడి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. చివరికి ఏ పని చేయలేని మూలన కూర్చున్న పెద్దవాళ్ళకు కూడా గవర్నమెంట్ పెన్షన్ ఇంటికి పంపిస్తూ ఉంది. డబ్బులేని ఎవరి దగ్గర లేవు అని అబద్ధం చెప్పచ్చు, దాన్ని నేనేం కాదను. కానీ ఉన్నాయి అనేది నిజం. ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒకప్పుడు చదువుకునే పిల్లల దగ్గర డబ్బులు ఉండే కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటున్నాయి. కాబట్టి లోకంలో డబ్బుకేం కొదవలేదు. అదేంటంటే మనకైతే మన దేశం అప్పుల పాలైపోయింది అనొచ్చు. మన దేశమే కాదు, చాలా దేశాలు అప్పుల్లో ఉన్నాయి. మన దేశంలో మనం కలిగి ఉన్న అప్పు ప్రతి మనిషి మీద ₹1,00,000. మనందరి మీద ఒక్కొక్కడి మీద ₹1,00,000 అప్పు ఉంది. కానీ డబ్బు ఉంది, అప్పు ఉంది, డబ్బు ఉంది. మరి లేనిదేమిటి అంటే మనిషి జీవితంలో ఈ రోజున కొదువైనది నిజమైన సంతోషం, రియల్ హ్యాపీనెస్. మానవుని జీవితంలో మానవుడు ఈరోజు దేని కొరకు పరిగెడుతున్నాడు అంటే సంతోషం, ఆనందం, ప్రశాంతత, నెమ్మది, సమాధానం అనేది ఎక్కడైనా దొరుకుతుంది అంటే దాని కొరకు మనిషి పరిగెడుతున్నాడు. ఎంత దూరమైనా పరిగెడుతున్నాడు, ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నాడు, ఎంత స్థాయికైనా దిగజారుతున్నాడు. ఏంటి బ్రదర్ అంటే నాకు నెమ్మది కావాలి, సంతోషం కావాలి. ఎవరో ఒక ఆయన పాట రాశాడు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువు లేదంట, ఇంట్లో గొడవలు కూడా లేవంట. ఆ భక్తుడు రాశాడు. అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. అన్ని ఉన్నట్టే ఉంది కానీ ఎందుకో నా బ్రతుకులో సమాధానం లేదు ప్రభువా అని రాశాడు. రైట్? బయటపడి చెప్పుకునే వాళ్ళు కొందరు, బయటకు చెప్పుకోలేక రహస్యంగా ఇళ్లలో కూర్చొని ఏడ్చేవాళ్ళు కొందరు. మొత్తం మీద ప్రపంచమంతా నెమ్మది లేని స్థితిలో బ్రతుకుతున్నారు. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి ఇద్దరు ఫ్రెండ్స్ సంభాషణ, ఎరా బాబాయ్ బాగున్నావా అన్నాడు అనుకో,
అవతలాడు అంటాడు బాగానే ఉన్నారా, బాధలే తప్పట్లేదు అంటే బాగానే ఉన్నాడంట. బాగానే ఉన్నాడు కానీ బాధలు తప్పట్లేదంటే ప్రతి మనిషి చూడడానికి బాగున్నట్లుగా కనబడిన ప్రతి మనిషి బ్రతుకులోనికి తొంగి చూస్తే ఏదో వెలితి, లోపం, లోటు, సంతోషం లేని స్థితిని గడుపుతా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తూ అంటాడు, నీ గుడారంలో సంతోషం ఉంటది ఇస్సాకారు అన్నాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటి అంటే మానవుడు సంతృప్తి కలిగి సంతోషంగా బ్రతకడాన్ని మించిన ఆశీర్వాదం లేదు. అలాంటి ఆశీర్వాదం ఇస్సాకారు గుడారంలోనికి దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితానికి కూడా అటువంటి ఆశీర్వాదం కావాలా? నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? సంతోషం కొరకు పరితపిస్తున్నావా? సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగలిగిన ఆ దేవుణ్ణి నేను నీకు ప్రకటిస్తా ఉన్నాను. రోజు నేను అనంతపురం మహాసభలో వాక్యం చెప్పి నాకు ఇచ్చిన గెస్ట్ హౌస్కి వెళ్ళాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, అయ్యా మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి. మంచి వయసులో ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, ఆర్థికంగా బాగున్నాడు. ఏంటి బాబు చెప్పండి అన్నాను. నా పేరు రాజశేఖర్, నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేక డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ పరీక్షించి నాకు HIV ఎయిడ్స్ వ్యాధి సోకిందని చెప్పాడు. నాకు భయం పట్టుకుంది. ఇక ఈ జబ్బు తగ్గదా డాక్టర్ గారు అన్నాను నేను. ఈ వైరస్ ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే బ్రతికినంత కాలం ఇక అది అలాగే ఉంటుంది అన్నాడు. ఇక నువ్వు చచ్చాకే అది పోయేదని చెప్పాడట డాక్టర్. మందులు తీసుకున్నాడు కానీ నెమ్మది లేదు. ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు, అబ్బాయి ఉద్యోగం కూడా చేస్తున్నాడు కదా, పెళ్లి చూపులు చూస్తున్నారు. వెళ్తున్నాడు, అమ్మాయిని చూస్తున్నాడు. ఎరా బాబు ఏంటి సంగతి? ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుని వచ్చేస్తున్నాడు. ఎందుకంటే తన జబ్బేమిటో తనకు తెలుసు కాబట్టి. ఓ రోజు వాళ్ళ అమ్మ నాన్న పిలిచి కూర్చోబెట్టారు. ఓ మంచి సంబంధం వస్తుంది, నువ్వు వచ్చి చూసి పిల్లల్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, ఓకే చెప్పాలి. ఈ సంబంధం కూడా నువ్వు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటే నేను మీ అమ్మ ఇద్దరం విషం తాగి చచ్చిపోతాం అన్నాడట వాళ్ళ నాన్న. అబ్బాయి కులానికి కాపు వర్గానికి చెందిన అమ్మాయి. పెళ్లి చూపులు దగ్గరకు వస్తున్నాయి, ఇద్దరిలో భయం పట్టుకుంది. వెళ్ళకపోతే అమ్మా నాన్న చచ్చిపోతారు, వెళితే పెళ్లి కొప్పుకోవాలి, పెళ్లి కొప్పుకుంటే నా జబ్బు పరిస్థితి ఏంటి? సో చనిపోతే బెస్ట్ అనుకున్నాడు. చనిపోవడానికి తీర్మానం చేసుకున్నాడు. ఇక ఆ రోజు తనకున్న బాధతో ఏడ్చుకుంటూ వెళతా ఉన్నాడు. అది చంద్రబాబు కొటాల అనే ప్రాంతం, సభ జరిగిన స్థలం. ఇలాగే కాంపౌండ్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ రోడ్డు వెంట వెళుతున్న అతనికి ఈ సభలో ఉన్న మాటలు కొన్ని ఆ కాంపౌండ్ దాటే లోపు వినబడిన మాటలు అతన్ని దాటి వెళ్ళనివ్వకుండా వెనక్కి తీసుకొచ్చాడు. మీటింగ్లోకి వచ్చాడు, వాక్యం విన్నాడు, నా దగ్గరకు రావాలనుకున్నాడు. చెప్పాడు సంగతి. నేను చెప్పాను, నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే దేవుడే. ఒకవేళ నువ్వు అనుకున్నావేమో చెప్పిన ప్రసంగం విని పాస్టర్గా బాగు చేస్తాడని. నేను కాదు కదా, ఎవరు నిన్ను బాగు చేయలేరు, దేవుడు మాత్రం బాగు చేస్తాడు. నీకు డాక్టర్ గారు చెప్పింది నిజం. HIV వైరస్ ప్రవేశిస్తే కదా బాగు, నువ్వు చచ్చేదాకా
అది అలాగే ఉంటుంది. కానీ దాని నుండి కూడా నేను బాగు చేయగలిగిన వాడు దేవుడు. మరి నీకు యేసు ప్రభు తెలియదు, ఇవాళ ఏదో 4 మాటలు విని వచ్చావు. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఆ సభలు పెట్టిన పాస్టర్ జాన్ పాల్ పాస్టర్ గారిని పిలిచి ఆ యవనస్తుని పరిచయం చేశాను. వెళ్తానండి ప్రార్థనకి అన్నాడు. నువ్వేం చేయక్కర్లా, నువ్వు ప్రార్థనకు వెళ్ళు. ప్రార్థించిన ప్రతిసారి నీ పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకో. ఆయన మాత్రమే నీ బ్రతుకులో సంతోషాన్ని కలిగిస్తాడు. నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకు భార్య వస్తుంది, పిల్లలు పుడతారు, నువ్వే చెప్తావు సాక్ష్యం అన్నాను. నేను ప్రార్థన చేశాను, సభలు అయిపోయాయి, వచ్చేసాను. 1 నెల తరువాత మళ్ళీ ఫోన్ చేశాడు. అయ్యా నేను రాజశేఖర్ని, ఆ రోజు నుండి నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. నా జీవితంలో ఒక మార్పు నేను చూస్తా ఉన్నాను. గతం కంటే 5 కేజీల బరువు కూడా పెరిగాను అన్నాడు. సంతోషం నాయనా అన్నా. నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆ పాస్టర్ గారి దగ్గరే తీసుకో అన్నాను. బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. మళ్ళీ ఒక 10 రోజులకు ఫోన్ చేశాడు. మరి ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది, దేవుడు నా బ్రతుకులో ఏదో కార్యం చేశాడనేది నాకు అర్థమవుతుంది. డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి నాలో HIV వైరస్ పోదు అన్నాడు ఆయన. మరి నా జబ్బు ఉన్నట్ట పోయినట్ట అన్నాడు. నేను చెప్పే కంటే ఆ డాక్టరే చెప్తాడు, ప్రార్థన చేసుకొని వెళ్ళు అని చెప్పాను. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. గతంలో వచ్చిన పేషెంటే కదా. డాక్టర్ అన్నాడట, ఏరా ఇంక నువ్వు చచ్చిపోలేదా అన్నాడట. అబ్బాయి నవ్వి, లేదు సార్, నాకు ఒకసారి టెస్ట్ చేయండి. మరలా డాక్టర్ గారు టెస్ట్ చేసి రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయి అన్నాడు, నీ రక్తంలో HIV వైరస్ కనపడడం లేదన్నాడు. అది నువ్వు ఎక్కడ మందులు వాడావు అన్నాడట. ఫలానా చంద్రబాబు కొటాలలో ఉన్నటువంటి జాన్ పాల్ గారు చర్చికి వెళ్తున్నానండి, యేసు ప్రభువు నమ్ముకున్నాను అన్నాడట. డాక్టర్ ఏం మాట్లాడలేదు. మరలా లోపలికి తీసుకెళ్ళి ఇంకొకసారి బ్లడ్ చెకప్ చేశాడు. 2 రిపోర్ట్లు వాడికి ఇచ్చి, రాజశేఖర్ నీ జబ్బు అనేది నీ రక్తంలో కనబడకపోయినా నువ్వు పెళ్లి చేసుకో, మాకు నువ్వు పెళ్లికి పనికిరావు, నీ బ్లడ్ స్పాయిల్ అయింది, పెళ్లికి పనికిరావు అన్నాడట. డాక్టర్ గారి దగ్గర నుంచి వచ్చి నాకు ఫోన్ చేశాడు, అయ్యా నేను ఉన్న పళంగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, రమ్మన్నాను. వచ్చి మా చర్చిలో 3 రోజులు ఉన్నాడు, సాక్ష్యం చెప్పాడు. పాత రిపోర్ట్లు, కొత్త రిపోర్ట్లు అన్నీ చూపించాడు సంఘంలో. డాక్టర్ గారు ఇలాగ అన్నాడండి, పెళ్లి చేసుకోవద్దు అని, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అన్నాను. ఒక హిందీ టీచర్ పేరు ప్రశాంతి, ఒక హిందీ టీచర్ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి కన్సీవ్ అయింది. అదే డాక్టర్ దగ్గరికి భార్యని తీసుకెళ్ళాడు రాజశేఖర్. సార్ నా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది, ఒకసారి చెక్ చేస్తారా? డాక్టర్ కోపట్టాడట, నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, అమ్మాయి నీకు చెప్పాడా అడిగేశాను డైరెక్ట్గా. అన్నీ చెప్పాడండి, రిపోర్ట్లు కూడా చూశాను, నేను కూడా ప్రార్థనకు వెళ్తాను, ప్రభు గొప్పవాడని ప్రభు మీద విశ్వాసంతో నేను చేసుకున్నాను అంద టీచర్. అప్పుడు మళ్ళీ అమ్మాయికి చెకప్ చేస్తే ఆ అమ్మాయికి HIV లేదు. 2 కూతుళ్ళు పుట్టారు, స్కూల్కి వెళ్తున్నారు. భార్యాభర్తలు 2 అనంతపూర్ సిటీలో ఉద్యోగం చేసుకుంటా చంద్రబాబు కొటాల జాన్ పాల్ గారి చర్చిలో విశ్వాసంలో సాగుతున్నారు. స్తోత్రం. నీ జీవితంలో నెమ్మది, సంతోషం అనేది కావాలి అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు దొరకకపోవచ్చు, నేను ప్రకటించే దేవుడు నీకు ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. నీ మతం కులం నాకు అక్కర్లా, నువ్వు బాగుపడాలని బాగుండాలని హితోపదేశం చేస్తా ఉన్నాను, అంతే. దట్స్ ఎనఫ్.
ఇస్సాకారు, నీ గుడారముల యందు నువ్వు సంతోషిస్తావు అన్నాడు. ఎవరు ఇస్సాకారు? ఇస్సాకారు అనే మాటకు అర్థం ఏంటి అని చూస్తే, ఇస్సాకారు అనే మాటకు అర్థం ప్రతిఫలము. ఇస్సాకారు అనే మాటకు అర్థం ప్రతిఫలం. ఒక ఉద్యోగి నెలంతా ఉద్యోగం చేశాక 1వ తారీఖు రాగానే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు, బ్యాలెన్స్, శాలరీ పడిందా లేదా, తన కష్టానికి తగిన ప్రతిఫలం. ఒక కూలివాడు పగలంతా కూలి పని చేస్తే సాయంత్రానికి యజమాని ఇచ్చే కూలి కోసం చూస్తాడు, ప్రతిఫలం. ఒక రైతు 6 నెలలు పొలంలో పంట వేసి పండిస్తే తన ధాన్యపు రాశిని చూస్తాడు, కష్టానికి తగిన ధాన్యం ప్రతిఫలం వచ్చిందా రాలేదా. సో ప్రతి పనికి తగిన ప్రతిఫలం, ప్రతి పనికి తగిన ప్రతిఫలం ఉంది. అలాగే భక్తికి తగిన ప్రతిఫలం కూడా ఉంది. మనం భక్తి ఊరికే చేయట్లేదు. మన తోటి వాళ్ళంతా ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే మనం శరీరాన్ని చంపుకొని దేవుని కొరకు పవిత్రంగా బ్రతకడానికి వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే మనం చేసే భక్తికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు కొలిచి మన ఒళ్ళో వేస్తాడు. భక్తి ఖచ్చితంగా చెయ్యాలి. భక్తి వాక్యానుసారంగా చెయ్యాలి. భక్తి హృదయపూర్వకంగా చెయ్యాలి. భక్తి లేఖనానుసారంగా చెయ్యాలి. ఆ భక్తికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఒక రోజును కొలిచి నీ ఒళ్ళో వేస్తాడు. పౌలు తిమోతికి చెప్తాడు అన్నమాట, తిమోతే, నా కొరకు నీతి కిరీటం ఒకటి ఉంది. నా దేవుని కొరకు నేను పాదార్పణంగా పోయబడ్డాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించాను. నేను చేసిన భక్తికి తగిన ప్రతిఫలం నీతి కిరీటం రూపంలో నా కొరకు ఎదురు చూస్తోంది. స్తోత్రం చెప్పండి. ప్రతిఫలం ఉంది. భక్తి మనం గాలికి ప్రయాసపడినట్టు చేయట్లేదు. మనం చేసే భక్తి వెనుక దైవికమైన ప్రతిఫలం నీ కొరకు ఎదురు చూస్తోందని తెలుసుకో. ఇస్సాకారు ఎవరు? యాకోబుకు లేయాకు పుట్టిన 5వ కుమారుడు ఇస్సాకారు. లేయాకు 4 కొడుకులు పుట్టిన తరువాత కాన్పు ఆగిపోయింది, గ్యాప్ వచ్చింది. కొంతమంది పిల్లలకు మధ్యలో 7 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా గ్యాప్ ఉంది. ఈ అమ్మాయి కూడా 4 కొడుకులు పుట్టాక కాన్పు ఆగిపోయింది. ఆ దేశంలో ఒక నమ్మకం ఉండేది వాళ్ళకి. పిల్లలు కావాలి అనుకునే తల్లులు, ఆడవాళ్ళు పుత్రదాత వృక్షపు పళ్ళు తెచ్చుకుని తినేవాళ్ళు. ఏమిటి వీళ్ళ నమ్మకం అంటే, ఆ చెట్టు కాయలు తింటే పిల్లలు పుడతారు అనేది వాళ్ళ నమ్మకం. నమ్మకమే కానీ నిజం కాదు. నమ్మకం వేరు, నిజం వేరు. ఆ మాటకు వస్తే మన దేశంలో కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయి. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్దయ్య గారు వచ్చాడు ప్రార్థన చేసుకొని 1 డజన్ అరటిపళ్ళు తీసుకెళ్లి ప్రార్థన చేసుకొని తెచ్చుకొని తింటే పిల్లలు పుడతారు అనే నమ్మకం మన దేశంలో ఉంది. ఇది కూడా నిజం కాదు, నమ్మకమే. నువ్వు అరటిపళ్ళు తెచ్చి నేను ప్రార్థన చేసి నీకు ఇస్తే నువ్వు తింటే పిల్లలు పుట్టేటట్టయితే నాకు అసలు సంఘం కట్టాల్సిన పని లేదు. అరటిపళ్ళు దుకాణం పెట్టుకుని జనం వస్తారు, అరటిపళ్ళు అమ్ముకుంటాను, ప్రార్థన చేస్తే కాను కూడా వచ్చింది, కష్టపడాల్సిన పని కూడా లేదు. సో అరటిపళ్ళు తింటే, మామిడి పళ్ళు తింటే పిల్లలు పుడతారనేది నమ్మకమే, నిజం కాదు. అటువంటి నమ్మకాలకు ఆకర్షితులైన వాళ్ళు, ఆ భాష
పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆయన ఇచ్చిన అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకొని నా పాటు వాళ్ళు అరటిపళ్ళ దుకాణం పెట్టి జనాన్ని మాయ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక దేవుని సేవకునిగా నేనేం చెప్తాను అంటే, ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాల మీద ఆధారపడద్దు. సొంత సంఘాలు వదిలిపెట్టి ఎవరో ఎక్కడో ప్రార్థన చేసి ఏదో ఇస్తే మనకేదో అవుద్ది అనే పిచ్చి నమ్మకాలకు పోవద్దు. ఇంకా పిచ్చి నమ్మకం ఏంటో చెప్పనా? అరటిపళ్ళు తెచ్చింది, నేను ప్రార్థన చేశాను, ఎత్తుకెళ్ళి కోడలికి ఇచ్చింది. అమ్మాయి పెద్దయ్య గారు ప్రార్థన చేశారు కానీ ఎవరు చూడకుండా స్నానం చేసి ప్రార్థన చేసుకొని గదిలో కూర్చొని అరటిపళ్ళు తినేయి అని అత్తగారు కోడలికి ఇచ్చింది. కోడలు తింటుంది. ఈలో ఏదో పని మీద అత్తగారు లోపలికి వచ్చింది. బాయ్ తినమాక. ఏంటత్తయ్య నువ్వేగా తినమన్నా జంటకాయ తినమాక. ఏమత్తయ్య జంటకాయ తింటే కమల పిల్లలు పుడతారే. ఇది ఇంకా పిచ్చి నమ్మకం. ఎక్కడో దేశంలో ఎవరో మూఢ నమ్మకాల్లో బతుకుతున్నారని పక్కన పెడితే నిజమైన దేవుని తెలుసుకుని క్రైస్తవులు కూడా పిచ్చి నమ్మకాల్లో బతుకుతున్నారు. జంటకాయలు తింటే 2 పిల్లలు పుడతారు, ఇట్లాంటి అసలు నమ్మమాకండి. మరి ఎట్ట పుడతారు సార్? ఎట్ట పుడతారు చెప్పమంటే చెప్తాను. ఆదికాండం 30వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే, ఆదికాండ గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ వ్రాయబడింది. లేయా మనవి దేవుడు వినెను కనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కని అతనికి ఇస్సాకారుని పేరు. అది అసలు సంగతి. ఈ చిన్న కోటల్లో ఎవరైనా ఆడపిల్లలు పెళ్ళయి చాలా కాలం పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక దేవుని సేవకునిగా ఒక తండ్రి స్థానంలో నిలబడి నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా మీ గర్భాలు తెరవగలడు. ఇదే విశాఖపట్నంలో డాక్టర్ అప్పారావు గారి కోడలు సంతాన సాఫల్యత కేంద్రం పెట్టింది. ఇంతకీ విషయం ఏంటంటే, నేను గాజువాక యెహోవా ఈరే సభలో ఉండగా ఆ డాక్టర్ గారు కొడుకుని కోడల్ని కోటానికి తీసుకొచ్చాడు, పరిచయం చేశారు. డాక్టర్ అప్పారావు గారిని కోడలో విశాఖపట్నంలో సంతాన సాఫల్యత కేంద్రం మంచిది నాయనా, వీళ్ళకి పిల్లలు లేరు ప్రార్థన చేయండి అన్నారు. వీళ్ళు పెట్టే హాస్పిటల్ ఏమో పిల్లలు లేని వాళ్ళందరూ మా దగ్గర రండి పెడితే ఈ డాక్టర్ మాకు పిల్లలు లేరు. గాజువాక యెహోవా ఈరే చర్చిలో సభలకి, అదేంటి ఆండాళ్ళమ్మ గ్రౌండ్స్ ఏదో ఉంది, ఆ ఆండాళ్ళమ్మగా పేరు బాగా గుర్తు, ఎందుకంటే మా అమ్మ పేరు పద్మావతి ఆండాళ్ళు తాయారు, అందుకు నా గ్రౌండ్ గుర్తుంది. నాకు ఆ సభలకు వచ్చి దేవుని మహాకృప ఆ డాక్టర్ మాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. విశాఖపట్నం దూరం కూడా వెళ్ళకల్లా. నేను చెప్పింది విజయనగరంగా, వాళ్ళు చెప్పింది ఈ పక్క విశాఖపట్నం. ఒక సేవకునిగా నేనేం చెప్తానంటే, మీ సంఘంలో మీ దైవజనుడు చెప్పినట్లు చేస్తూ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించి నీ గర్భం తెరవబడేదాకా ప్రార్థన చేస్తూనే ఉండు. దేవుడు నీ గర్భం తెరవకపోతే నా కాలర్ పట్టుకున్నాడు, నేను చెప్తా జవాబు. నా బట్టలు కుట్టే టైంలో ఉన్నాడు, సార్ ఈ లాంచీలకి కాలర్ పెట్టకూడదండి, ఊరికి నేను నెక్కే ఉండాలి, కాలర్ ఉండకూడదు అన్నాడు. లేదు లేదు కాలర్ పెట్టినాకన్నా. అరే అందరూ అడ్డు పిడితే నువ్వు ఇట్టు పిడుస్తా ఉన్నాడు. నేను అప్పుడప్పుడు ప్రసంగంలో దేవుడు నన్ను చెప్పి ఎవరికైనా చెప్పేటప్పుడు, దేవుడు ఈ పని చేయకపోతే వచ్చి కాలర్ పట్టుకోమని, మరి కాలర్ కాబట్టి అడ్డ పట్టుకుంటాడా, పెట్టించా. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, లేయా మనవి దేవుడు వినెను కనుక పుత్రదాత వృక్షపు పళ్ళు తింటే పుట్ల ఇస్సాకారు దేవుడు ఆమె మనవి వినే వరకు ఆమె ప్రార్థన చేయగా దేవుడు గర్భం తెరిచి 5వ కొడుకునిచ్చాడు. అతని పేరే ఇస్సాకారు. ఈ ఇస్సాకారుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకారు, నీ గుడారముల యందు నువ్వు సంతోషిస్తావు, అంతేకాదు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన
రహస్య ద్రవ్యములను నీకు ఇస్తా ఆశీర్వదించాడు. ఎంత గొప్ప దీవెన! ఈ రాత్రి నీ జీవితంలో, నీ గుడారంలో, నీ బ్రతుకులో నిజమైన సంతోషం, సమాధానం, శాంతిని కోరుకుంటున్నావా? సమాధానకర్తయగు ఆ దేవుడే నీ గుడారాన్ని సంతోషంతో నింపగలడు. ఇప్పుడు నేను అంటాను, మీలో ఎవరికైనా ఆ సంతోషం కావాలా? చేతులు ఎత్తండి అంటే మనందరం ఎత్తుతాం. ఓకే, నేను అక్కడ కూర్చున్నా, నేను కూడా ఎత్తుతా. కారణం ఏంటంటే మనందరికి ఆశ కావాలి. నేను ఇక్కడ నుండి మిమ్మల్ని అడిగితే మీరు చేతులు ఎత్తడం కాదు, ఇంకొకరు ఇక్కడ నుండి నేను అక్కడ ఉన్నా చేయి పెట్టెత్తు. మనకు అది మంచి అలవాటు. ప్రతిదానికి చేయెత్తే ఒక మంచి అలవాటు ఉంది మనకు. నేను ప్రసంగం చేసినప్పుడు ఎత్తుతావు, నా ఎన్నికలు ఇంకెవడన్నా ప్రసంగం ఎత్తి ఆడి కోసం చేయెత్తుతావు, నాకు ముందు ఎవడన్నా అందరికీ చేయెత్తుతాం. మనం చేతులు ఎత్తేసినంత మాత్రాన్న సంతోషం దేవుడు ఇవ్వడు. కోరుకున్నంత మాత్రాన్న సంతోషం దొరకదు. దియాప్రసాదం అనుకుంటూ రాశాడు, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని ఎందరినో అడిగాను, ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను. నువ్వు ఎన్ని చేసావో, ఎక్కడెక్కడ తిరిగావో, ఎంత డబ్బు ఖర్చు పెట్టావో, నెమ్మది లేక సంతోషంగా బతుకుతుంటే నేను ప్రకటించే యేసయ్య దగ్గరికి రా. నీ జీవితంలో నిజమైన సంతోషము, దీవెన ఆయన నీకు ఇవ్వగలడు. స్తోత్రం చెప్పండి. అవును సార్, మాకు కావాలా నెమ్మది, ఆ సంతోషం. ఇస్సాకారు గుడారములోనికి దిగి వచ్చిన ఆ సంతోషం మా గుడారానికి కావాలి అనుకుంటే ఇస్సాకారు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలనగా తెలుసుకుందాం. ఎందుకు దేవుడి తన్ని ఇంతగా హెచ్చించాడు? ఎందుకు దేవుడు ఈ వ్యక్తి గుడారంలో సంతోషాన్ని అనుగ్రహించాడు? సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను వీళ్ళకే ఎందుకు ఇచ్చాడు? ప్రపంచ పటంలో ఇస్సాకారు వంశస్థులు ప్రజెంట్ ఈ రోజున మీరు వెతికితే గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇస్సాకారు వంశస్థులు గల్ఫ్ దేశంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏ ఆశీర్వాదం అయితే వాళ్ళకి ఇస్తానన్నాడో అది వాళ్ళకి ఇచ్చేసాడు. ఏమన్నాడు? సముద్రముల సమృద్ధి, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యము. నీ ఆశీర్వాదం నీకు ఇసుకలో నుంచి ఇస్తా పోరా అన్నది. మనం బోరేస్తే మంచీలు పడతాయి, వాళ్ళు బోరేస్తే క్రూడ్ ఆయిల్ పడుతుంది. మనకు పంచాయతీ ట్యాపులు ఎలా ఉంటాయో గల్ఫ్ దేశం నిండా ఈ పెట్రోల్ చమురు బావులే ఉంటాయి. నిరంతరం ఆయుధ తోడతానే ఉంటాయి. ఆ చమురు నిల్వల వలన ఇస్సాకారీల వంశం ప్రపంచంలోనే అత్యధికమైన ధనిక దేశంగా పేరుగాంచింది. నేను ఆ రాజుగారి కోటకి వెళ్ళానండి. మనం ఇంటికి వస్తే మంచిగా ఇస్తాం కదా, మనం ఆ కోటలో ప్యాలెస్ లోకి ఎంటర్ అయిన కాడి నుంచి తిరిగి వచ్చే లోపు ఇంచుమించు 11 రకాల డ్రింక్స్ ఉంటాయి. నీ ఇష్టం వచ్చినది తాగొచ్చు, ఇష్టం వచ్చినన్ని సార్లు తాగొచ్చు, నీకు ఇష్టం వచ్చిన డ్రింక్ తాగొచ్చు. సుమారు 10 రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఖర్జూరా మొదలుకొని బాదం పప్పు, బాదం పిస్తా, జీడిపప్పు లాంటి దగ్గరగా 10 రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అక్కడ నువ్వు తిన్నది తినచ్చు. ఆడ స్థాయి అక్కడ చూస్తాం. రాజుగారు కూర్చునే కుర్చీ చూశాను నేను, బంగారంతో చేయబడింది. ఆయన తినే పళ్ళెం బంగారం, ఆయన తోలే కారు బంగారం, ఆయన టాయిలెట్కి వెళ్తే వాడే కమోడ్ అది కూడా బంగారం.
ప్రపంచంలో అత్యంత ధనికులుగా ఇస్సాకారీయులను బైబిల్లో ప్రవక్త ద్వారా ప్రవచించబడిన మాట సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లుగా ఆ వంశం దీవించబడింది. ఇస్సాకారు గుడారంలో సంతోషాన్ని దేవుడిచ్చాడు. ప్రభువా మాకు కూడా కావాలి అని కోరుకుందాం, తప్పేం లేదు. అయితే ఎలా వస్తుంది ఆ దీవెన, అది తెలుసుకోవాలి. 18వ వచ్చిన ప్రారంభం మీరు చదివితే 33వ అధ్యాయం ద్వితీయోపదేశం అన్న గ్రంథంలో 19వ వచ్చిన ప్రారంభం. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు అన్నాడు. మోషే ప్రవచిస్తూ అన్నాడు, ఇస్సాకారు మీరు జనములను కొండకు పిలుస్తారు. జనాన్ని కొండకు పిలవడం ఏంటండి? జనాన్ని కొండకు పిలిస్తే దేవుడు దీవించడం ఏంటి? ఆలోచించండి. కొండకి అనేది మీకు అర్థం కావాలి కనుక చిన్న వివరణ చెప్తాను నేను. ఈ ప్రపంచం సృజించబడక మునుపు దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు మోషే ఇచ్చిన జవాబు ఏంటంటే జలముల మీద ఉన్నాడు. ఆదికాండం 1:2 ప్రకారం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి కాదు ఎరుపుగడు కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నదానికి దేవుని ఉనికిని తెలియచేస్తూ జలముల మీద ఉన్నాడు. దాన్ని సంస్కృతంలో ఓం నమో నారాయణాయ, ఇది సంస్కృతం, మంత్రం కాదు. ఓం నమో నారాయణాయ, ఓం అంటే దేవుడు. సంస్కృతంలో ఓం అంటే తెలుగులో దేవుడు. నమో అంటే నమస్కారం, దండం పెట్టడం. నారా అంటే నీళ్లు, వాటర్. ఆయనుడు అంటే పైన ఉన్నవాడు, నీళ్ల మీద ఉన్న దేవుడా నీకు దండం పెడుతున్నా. ఇది సంస్కృతం. దేవుడు ఎక్కడున్నాడో మన పూర్వీకులు నీళ్ల మీద ఉన్నాడనే చెప్పారు. మోషే బైబిల్లో దేవుడు నీళ్ల మీద ఉన్నాడు. ఈ నీళ్ల మీద ఉన్న దేవుడు సృష్టి చేసిన కొంతకాలానికి యెషయా గ్రంథం 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి వచ్చాడు దేవుడు. నేల మీద లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉత్తర దిక్కునున్న పర్వతం మీదకి, కొండ మీదకి వచ్చాడు దేవుడు. సో దీన్ని బట్టి మనుషులకి ఏమర్థమైందంటే దేవుడు ఎత్తైన స్థలంలో ఉండాలి, కొండ మీద ఉంటాడు. అందుకే మీరు తిరుపతి వెళ్ళండి, కొండపైన ఉంటాడు. ఇటు అన్నవరం వెళ్ళండి, కొండపైన ఉంటాడు. బెజవాడ వెళ్ళండి, కొండపైన. ఎందుకు వీళ్ళందరూ వీళ్ళని పైన పెట్టారంటే దేవుడు అనబడిన వాడు ఉన్నతమైన స్థలంలో ఉండాలి. బైబిల్ చెప్పిందే ఎవరు పాటించినా. కొందరు అనొచ్చు, నేను వాళ్ళే తప్పు పట్టట్లా. నిన్న కాక మొన్న వచ్చిన బైబిల్ లక్షల సంవత్సరాల చరిత్ర మాది అంటే అనొచ్చు. కానీ ఒకసారి లక్షల సంవత్సరాల చరిత్ర పుస్తకాలు బైబిల్ పక్కన పెట్టి టాలీ చేస్తే బైబిల్లోంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి బైబిల్కి వచ్చినాయా అర్థమైపోద్ది. ఇక అప్పుడు ఎవరు నోరు ఎత్తదాకూడదు. రుజువు కావాలంటే నేనున్నా మాట్లాడడానికి, అందులో సందేహం లేదు. నేను స్వతహాగానే బయట పుస్తకాలు చదివిన అనుభవం ఉంది. బైబిల్ 27 సార్లు చదివాను. నేను చదువుతున్నా, ఇంకా కళ్ళు కనపడినట్టున్నా అట్టగా చెప్పులు పడి ఇప్పుడు కూడా చదువుతున్నా. దేవుడు ఉన్నతమైన స్థలముల్లో ఉండాలి అని చెప్పింది బైబిలే. అందుకే మనవాళ్ళు కూడా మరియమ్మని తీసుకెళ్లి గుణదల కొండ మీదే పెట్టారు. కింద ఉంటే బాగోదు, అమ్మ నువ్వు పైన ఉంటేనే బాగుంటుంది. నీవుని కూడా కొండ పైన పెట్టారు. ఇశ్రాయేలీయుల సామ్రాజ్యంలో యెహోవా దేవుని బలిపీఠాలు అంటే ఉన్నత స్థలముల మీద దేవుని యొక్క బలిపీఠాలు కట్టబడ్డాయి. ఏన్గెరేలు, గిహోను, తాబోరు కొండ, గొల్గొతా కొండ, సీనాయి కొండ, అన్ని కొండలే.
కొండల మీదే ఉన్నాడు మన దేవుడు. సో దేవుని బలిపీఠాలు ఎక్కడున్నాయి అంటే కొండ మీద ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు దేవుడు పండుగ, అమావాస్య, వ్రత దినం, ఉత్సవ కాలం, కొన్ని ప్రత్యేకమైన దినాలు ఏర్పాటు చేశాడు. ఈ ప్రత్యేకమైన దినాలలో ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రజలు ఆ కొండకు వెళ్ళి దేవుని బలిపీఠం దగ్గర బలులిచ్చి ఆరాధించి తిరిగి రావడం అనేది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ వాడుక. సో పండుగ వచ్చిందనుకో 12 గోత్రాలు కొండకి వెళ్ళాలి. మనకు కూడా చూడండి, ఆదివారం రోజున లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, ఎప్పుడు వచ్చేవాళ్ళు. కానీ క్రిస్మస్ రోజున బయట టెంట్లు వేస్తాం. ఎందుకు? ఎప్పుడు రాని వాళ్ళు కూడా వస్తారు. ఎందుకు? పండుగ రోజున గుడికి వెళ్ళాలి. ఇది కూడా బైబిల్లో నేర్పింది. బైబిల్ నేర్పిందే. బైబిల్ నేర్పకుండా ప్రపంచంలో ఏదీ లేదు. సో పండుగ వ్రత దినాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు కొండకు వెళుతున్నాయి దేవుని ఆరాధించడానికి. ఇస్సాకారీలట వాళ్ళు వెళ్ళడమే కాదు, వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు కాదు, ప్రజలను కొండకు పిలిచేవారట. అయ్యలారా కొండకు రండి, మన దేవుని ఆరాధించడానికి, మన దేవుని సేవించడానికి, మన దేవుని పూజించడానికి, మన దేవునికి బలులు అర్పించడానికి రండి 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 అని ప్రజలను కొండకు పిలుస్తున్నారట వీళ్ళు. దేవుడు చూశాడు, ఆహా ఎవరి దారినాడు పోయి వస్తాడు ఇంకా గుడికి. మరి వీళ్ళేంటి, వాళ్ళు వెళ్ళడమే కాకుండా తోటి వాళ్ళందరినీ గుడికి రమ్మంటున్నారు. ప్రజలను నా దగ్గరకు సమకూర్చే పనిని వాళ్ళ బాధ్యతగా పెట్టుకున్న ఇస్సాకారు వంశమా, నేను నిన్ను దీవిస్తా అన్నాడు దేవుడు. దీవెన ఊరికే రాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవా నన్ను దీవించట్లేదు అనుకుంటాం. సరే, నేను నన్ను తప్పు పట్టట్లేదులే, మీకు అర్థం కావడానికి ఆ మాట గుర్తు చేశాను. నువ్వు ఆదివారం మందిరానికి వస్తున్నావు కదా, ఎవరినైనా రమ్మని పిలిచావా? బ్రదర్, ఈరోజు ఆదివారం మా మందిరానికి వెళ్దాం రండి, మా అయ్యగారు మంచిగా పాడతాడు, మా సంఘస్థులు భలే పాడతారండి, బాగా వర్షిప్ చేస్తారు. ఆరాధనలో కొన్ని సమస్యలే పోతాయి. అయ్యగారు వాక్యం వింటే అసలు మీరు మర్చిపోలేరు. నీకు తెలిసిందేదో చెప్పి ఒక వ్యక్తినైనా నువ్వు దేవుని మందిరానికి నడిపించిన అనుభవం నీకుందా? నాకంత కర్మేంటి సార్, నా దారి నేను పోతా, నా దారి నేను వస్తా అంటావా? ఒక చిన్న విషయం చెప్తాను నేను. సాధారణంగా టీవీ చూస్తాం మనం, కొందరు చూడకపోవచ్చు, నేను చూస్తా. నాకు యాసిటీస్గా ఉన్నట్టుగా చెప్పడం అలవాటు. మీ దగ్గర దాచిన దేవుని దగ్గర దాయలేనుగా, ఆ దాపరికం నాకెందుకు? నా ముఖం ఎప్పుడు ఇలా కళకళలాడాలంటే నేను ఫ్రాంక్గా ఉండాలి. సో నేను చూస్తా. నాకు క్రికెట్ పిచ్ ఉంది, అందులో నాది ముంబై ఇండియన్స్ టీం అన్నమాట. సో ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తాను నేను. ఇక మిగతా న్యూస్ అట్లాంటి కామన్గా చూస్తాను, అది వేరే విషయం. సో మీలో చాలా మంది టీవీ చూస్తారు. ఆడవాళ్ళు ఎక్కువగా సీరియల్ చూస్తారు. నేనేదో మిమ్మల్ని తప్పుగా అనాలని కాదు, మీకు అర్థం కావాలి, మీరు ఆలోచించాలి, అది నా కాన్సెప్ట్. సాధారణంగా ఆడవాళ్ళు టీవీ చూస్తే సీరియల్ ఎక్కువగా చూస్తారు. సో మీకు నచ్చింది ఏదో చూస్తారు. నేను మిమ్మల్ని జడ్జి చేయట్లేదు, కొంచెం నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం నేను. నువ్వు సీరియల్ చూసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ఒక్కదానిగా చూసావా? వదినా సీరియల్ స్టార్ట్ అయింది, వదినా మీ ఇంట్లో కరెంటు పని చేయట్లేదు అన్నావుగా, రా అని పిలుస్తారు సీరియల్. ఈ పక్కన వాళ్ళని పిలుస్తావు, ఈ పక్కన వాళ్ళని పిలుస్తావు, అవసరమైతే ఇంటి ముందోళ్ళని వెనకోళ్ళని కూడా పిలుస్తావు.
నీట్ గా రూమ్ తయారు చేస్తావు, వాళ్ళకి మంచీలు కావాలంటే మంచీలు ఇస్తావు, నువ్వు టీ తాగే టైంలో అందులో టీ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకి టీలు కాఫీలు కూడా ఇస్తావు. అది కూడా తప్పేం కాదు. ఆ సీరియల్ చూసి ఏ కుటుంబం అయినా బాగుపడిందా? ఇది నా ప్రశ్న. సీరియల్ చూసి మొగుడు వదిలేసిన ఆడపిల్లలు మొగుడు దగ్గరికి వెళ్ళిన ఉంటారా? సీరియల్ చూసి పిల్లలను వదిలేసి పరాయి వాడితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న మొగోళ్ళు ఆ సంబంధాలను తెచ్చుకుని మంచిగా పెళ్ళాన్ని తెచ్చుకుని కాపురం చేసేవాడు ఉన్నారా? లేరు. ఇంకా సీరియల్ వల్ల చెడిపోయిన కాపురాలు, పాడైపోయిన బతుకులే తప్ప బాగుపడ్డ జీవితాలు మీరు ఎక్కడ చూపించలేరు. ఒక మనిషి జీవితాన్ని కనీసం బాగు చెయ్యలేని ఆ పనికి మాలిన సీరియల్ చూడడానికి 10 మందిని పిలిచావే, నువ్వు వెళ్ళే జీవము గల దేవుని మందిరానికి ఒక్కళ్ళని తీసుకెళ్తే వాళ్ళు నరక నుంచి తప్పించబడతారుగా, పాపం నుంచి విమోచించబడతారుగా, అగ్నిగుండం తప్పించబడతారుగా. మరి ఒక్కనైనా పిలిచావా? సీరియల్ కోసం పిలుస్తాం, షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిలుస్తాం, షికారుకి వెళ్ళేటప్పుడు పిలుస్తాం, మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు పిలుస్తాం, కానీ జీవము గల దేవుని మందిరానికి ఒక్కళ్ళను కూడా పిలవ. మనం బయట వాళ్ళ సంగతి వదిలి అసలు నీతో పాటు నీ ఇంట్లో వాళ్ళు వస్తున్నారా? అమ్మాయి ప్రార్థన టైం అయింది తయారవు అని ఎప్పుడైనా కూతుర్ని గద్దించావా? నేను రాను అన్ననుకో, సర్లే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా, గణేశ్వరం లోపలే ఉండు చెప్పి వచ్చేస్తాను. పాస్టర్ గారు ఏమ్మా పాప రాలేదు, చిన్నపిల్ల కదయ్యా వచ్చుద్దిలే, ఎక్కడికి పోద్ది, సిగ్గు లేకుండా 5 ఏళ్ళు వచ్చింది దాన్ని ఇంట్లో పెట్టి వచ్చి వీళ్ళు అంటారు చిన్నపిల్ల కదా. కొన్ని మాటలు చెప్పడానికి మనస్సు ఎలా ఒప్పుతుంది? మనస్సాక్షి ఎలా అంగీకరిస్తుంది? ఎలా నువ్వు దీవించబడతావు? ఎలా దైవిక సంతోషం నీ కుటుంబంలోకి వస్తుంది? ఇస్సాకారు వారు జనములను కొండకు పిలిచారు. దేవుని యొద్దకు జనాన్ని సమకూర్చడానికి ప్రయాసపడిన వాళ్ళు ఇస్సాకారీయులు. దేవుని సంగమా ఆలోచించండి. జీవము గల దేవుని దగ్గరకు ప్రజలను నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. నువ్వెంత మందిని దేవుని దగ్గరకు నడిపించగలవు, ఎంత మందికి దేవుని గురించి చెప్పగలవు, అది చూస్తాడు దేవుడు. అప్పుడు నీ గుడారాన్ని సంతోషంతో నింపుతాడు. స్తోత్రం చెప్పండి. ఇస్సాకారు జనములను కొండకు పిలిచిన వాడు. రెండవ కారణం ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయంలో 14-15 వచనాలు. ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాలు కనుక మీరు చదివితే, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యన కూర్చొని ఉన్న బలమైన గార్ధబం. భక్తుడైన యాకోబు తన వృద్ధాప్యంలో కొడుకులను పిలిచి ఆశీర్వదించే క్రమంలో ఇస్సాకారును ఆశీర్వదించిన సందర్భం అది. చూసారా అక్కడ వాక్యం ఉందో? ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబము, అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను కనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. ఇస్సాకారు గురించి యాకోబు ప్రవచిస్తున్నాడు. నా కుమారుడా, నీవు గార్ధబము వంటి వాడవు. గాడిద, గార్ధబం అంటే గాడిద, భారవాహకము, బరువులు మోసే. జంతువులలో గాడిద పడినంత కష్టం ఏ జంతువు పడదు. గాడిద చేసిన చాకిరి జంతువుల్లో ఏ జంతువు అంత చాకిరి చేయదు. కాకపోతే
గాడిద చాకిరి గుర్తింపులోకి రాదు. గాడిద చాకిరి ప్రజలు గుర్తించరు. అలాగే ఇంట్లో కూడా ఆడవాళ్ళు చేసే చాకిరి శ్రమ ఎవరు గుర్తించరు. మగవాడు చేసే శ్రమ అయితే కంటికి కనబడుతుంది. వాస్తవానికి స్త్రీలు పడినంత కష్టం మగవాళ్ళు పడరు అనేది సత్యం, నిజం. సాధారణంగా ఎప్పుడైనా కాపురాల్లో గొడవ వచ్చినప్పుడు కూతురు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, అమ్మ నేను ఈ దిక్కుమాలని కాపురం చేయలేకపోతున్నానే, అనవసరంగా ఇడికిచ్చి కట్టపెట్టావు, ఇంటికి పాతి కొడి చాకరీ చేయాల్సి వస్తుంది, నేను కాపురం వదిలేసి వచ్చేస్తా అందనుకో. అప్పుడు తల్లి తెలివైందంటే, నర్మై పిచ్చిదానా, నువ్వే పడుతున్నావా కష్టం, మేమందరం అట్లా చాకరీ చేసి పైకి వచ్చిన వాళ్ళమే, అయినా ఆడది పుట్టాక చాకరీ చేయాల్సిందేనమ్మా. పెద్దోళ్ళు అన్నారు ఆడదా గాడిదా అన్నారంట. అంటే గాడిద ఎంత చాకరీ చేస్తుందో మనం అంత చాకరీ చెయ్యాలి. వచ్చుకో, 4 ఏళ్ళు వచ్చుకుంటే అన్ని సర్దుకుంటే ఇంటికి పెద్దపాడలు తాళం చేతులు నీకే వస్తాయిలే. తల్లి తెలివైందైతే ఈ మాటలు చెప్పుద్ది. తెలివి తక్కువదనుకో, భీమిలీలో మనకేం తక్కువే, ఏంటంటే చేపల ముగ్గురు బతికిన బతకచ్చు, వచ్చాయి కాపురం పోయింది. జంతువుల్లో గాడిద శ్రమజీవి. ఇస్సాకారు గురించి యాకోబు అంటాడు, ఇస్సాకారు నీవు గాడిద వంటి వాడవై పని చేయుటకు నీ భుజం వంచి వ్యక్తి చేయు దాసుడు అవుతావు అన్నాడు. అంటే పరిచారకుడు. ఇస్సాకారు శ్రమజీవి, ఇస్సాకారు పరిచారకుడు. తన ఎదుట ఉంచబడిన పని ఎంతదైనా సరే చేయడానికి వెనకాడని నమ్మకమైన పరిచారకుడు. దేవుని సంఘమా, మీ సంఘంలో నువ్వు పరిచారకుడుగా ఉన్నావా, పరిచారకురాలిగా ఉన్నావా? ఆలోచించి. నువ్వు ఒక పరిచారకుడు అయితే, నీ సంఘంలో నువ్వు ఒక పరిచారకురాలవైతే, నీ పరిచర్యను బట్టి దేవుడు నిన్ను కొంచెం కొంచెం దీవించడం ప్రారంభిస్తాడు. ఈనాడు సంఘాలలో పెత్తందారులు ఉన్నారు, పరిచారకులు లేరు. పరిచారకులు లేరు. మీ యవన పిల్లలను మీ స్థానిక సంఘాలలో పరిచారకులుగా చూడాలి. వాళ్ళని పరిచర్య కొరకు పురికొల్పాలి. దైవజనుల దగ్గర వాళ్ళు పరిచారకులుగా ఎప్పుడైతే వాళ్ళ జీవితాలను పరిచర్యకు అప్పగించుకుంటారో అక్కడ దేవుడు వాళ్ళని దీవించడం ప్రారంభిస్తాడు. ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను, అపార్థం చేసుకోవద్దు. నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదు, కానీ దేవుడు ఒక సేవకురాలి దగ్గర పరిచారకుడిగా పెట్టాడు నన్ను. ఆవిడ పేరు కోండ్రు సుందరమ్మ. చదువు లేదు, నిరక్షరాస్యురాలు, పట్టకొస్తే అక్షరం ఒక తెలియదు. కృష్ణా జిల్లా లోడిది లంక గ్రామం ఆవిడది. దేవుడు మాట్లాడితే మచిలీపట్నం సిటీకి వచ్చి సేవ మొదలు పెట్టింది. ఒక 30 మంది సంఘాన్ని కట్టింది. అక్కడ నన్ను పరిచర్య చేయమని దేవుడు ఆమె దగ్గర పెట్టాడు. ఆమె ఎంత మోటుది అంటే ముతక చీరలు 7 గజాల నేత చీరలు కట్టేది. లోపల లంగాలు కట్టడం కూడా తెలియదు, అంత పాతకాలపు మనిషి. జాకెట్కి గుండీలు ఉక్సులు ఉండే కాదు, 3 వేసేది. ఆ తల్లి దగ్గర నేను ఆత్మీయ కుమారుడిగా పరిచారకుడిగా ఉన్నాను. అమ్మ బస్సులు ఎక్కడం తెలియదు, నడిచే ఇటు వెళ్ళినా. నడుచుకుంటా కూటానికి పోయి వచ్చిన తర్వాత, అరే మోసే కాళ్ళు లాగుతున్నాయిరా అనేది. అమ్మ గొర్రక పెట్టేదాకా కాళ్ళు నొక్కుతానే ఉండేవాడిని నేను. గొర్రక పెట్టి అంత నిద్రపోయాక అప్పుడు పక్కన ఈతాకులు చాపేసుకుని పడుకునేవాడిని. కడుపును పుట్టిన కొడుకులు కూతుళ్ళు ఉన్నారు, ఎవరి కాళ్ళే, నేనే ఉండేవాడిని అమ్మ దగ్గర. ఒకసారి స్నానం చేసి వచ్చి, అరే మోసే
ఆ చీర ఉతికిరారు అనేది వెళ్ళి ఉతికొచ్చేవాడిని. ఒకసారి వీళ్ళకి వాకింగ్ చెప్తామనే తలగా దొరద పడుతుంది, పేరు చూడరా అనేది అమ్మకు పేరు చూసేవాడిని. సంఘంలో మరి యవనస్తులు కూడా ఉంటారుగా, అమ్మ లేనప్పుడు వాళ్ళు నన్ను పిలిచి తిట్టేవాళ్ళు, నీకు సిగ్గేంటి లేదా? మాకు సిగ్గుగా ఉంది, నువ్వు పుట్టిన పుట్టకేంటి? ఆవిడ దగ్గరికి వచ్చి సేవ చేస్తావు, ఆవిడ కాళ్ళు పడతావు, ఆవిడ చీర ఉతుకుతావు, ఆవిడ పేరు కోస్తావు, ఈపు కోగుతావు, సిగ్గేంటి లేదా? మీ అమ్మ మీ నాన్న నీకు పట్టెడు అన్నం పెట్టలేక తీసుకొచ్చి ఈ ముసల్దారి దగ్గర పడేశారా? ఇంటికి వెళ్ళడానికి నీకు డబ్బులు లేకపోతే మేము ఇస్తాం, వెళ్ళిపో అనేవాళ్ళు. నేనేం మాట్లాడేవాడిని కాదు. అప్పుడప్పుడు అమ్మ అడిగేది, ఎరా విశ్వాసులు ఏమన్నా మాట్లాడుతున్నారు మీతో? మాట్లాడుతున్నారమ్మా. ఏమంటున్నారు? నీ వాక్యం బాగుందంటమ్మా, నీ వాక్యం అన్న ప్రార్థన నాకు చాలా ఇష్టం. ఇది చెప్పేవాడు కానీ వాళ్ళ అన్నమాట చెప్పేవాడు కాదు. ఓ రోజు తెల్లవారుజాము 2 గంటల టైంలో అమ్మ లేచి, అమ్మ నొలక మంచంలో పడుకునేది, పేదరాలు నొలక మంచమే, పక్కనే ఏ తాను చాపేసిన పడుకునేవాడు. మోసే ఎగరా అని లేపింది, లేచా, మోకరించరా. అయ్య తాను చాప మోకరించా, 2 చేతులు నా మీద పెట్టి ప్రార్థన చేస్తూ అమ్మ చెప్తుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నిన్ను దీవించమని చెప్తున్నాడు. నా కడుపున పుట్టిన కొడుకులు నా ఆస్తి పంచుకుంటే నా సేవ అభిషేకం నీ మీదకి దిగి వస్తుందని చెప్పాడు రా. నా తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందండి. ఆ దీవెన నన్ను ఇంకా వదల్లా. అక్షరం ముక్కరా. నేను ఇప్పటికి 26 దేశాలు వెళ్ళొచ్చాను సువార్త ప్రకటించడానికి. 26 దేశాలు. భారతదేశంలో ఇంచుమించు అన్ని పట్టణాలు, అన్ని పల్లెటూళ్ళు, 2 తెలుగు రాష్ట్రాలు, చివరికి నేను నార్త్ ఈస్ట్ స్టేట్స్ వరకు వెళ్ళాను సువార్త చెప్పడానికి. ఇందులో దేనికి నేను యోగ్యుని అయితే కాదు. నాకు తెలుసు నా లైఫ్ ఏంటో, నా క్యాపబిలిటీ ఏంటో నాకు తెలుసు. దీని వెనక ఉన్న రహస్యం నా దేవుని ఆశీర్వాదం, నా తల్లి హస్త నిక్షేపణ. నీ పిల్లల మీద ఉందా? నీ పిల్లల మీద నీ ఆత్మీయ తండ్రి హస్త నిక్షేపణ అంటే ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళకి. దైవజనుడికి పరిచర్య చేయడం నువ్వు నేర్పించావా? అసలు నువ్వు చేస్తున్నావా? నీ సంఘంలో నువ్వు పరిచారకుడిగా, పరిచారకురాలుగా నువ్వు ఉంటే నీ వెనక నీ పిల్లలు వస్తారు. మనం ఏమనుకుంటామంటే అయ్యగారు 1000 రూపాయలు చందా అంటే అవసరమైతే 2000 ఇద్దాం, కుర్చీ మాత్రం దిగద్దు. 2000 కాదు, నువ్వు 20,000 నీ కుర్చీ దిగి దైవజనుని ఎదుట పరిచర్య చెయ్యి. అక్కడ దీవెన నీ ఇంట్లో మొదలవుద్ది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం బాప్తిసం పొందాడంట. దేవుడు మాట్లాడితే పిల్లలు బాప్తిసాలకు వచ్చాక ఫోన్ చేశాడు. పేరు పాలరాజు, ఊరు నూజివీడు. అయ్యా, మా పిల్లలిద్దరికి నువ్వే బాప్తిసం ఇవ్వాలి, నాకు ఇచ్చావు, నా బతుకు బాగుంది, నా పిల్లలు కూడా నువ్వే ఇవ్వాలి, నీ కోసం వెతికితే ఇప్పుడు దొరికావు. ఫాదర్ వచ్చారు, బాప్తిసాలు తీసుకున్నారు. వెళ్ళిపోతే ఒకసారి మా ఇంటికి రండి అయ్యా అన్నారు. సో ఏదో సభలకు వెళ్తా ఓ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళాం. టిఫిన్ పెట్టాక నేను బయలుదేరుతుంటే భార్య భర్త లోపలికి వెళ్ళి కట్ట తెచ్చి టేబుల్ మీద పెట్టి, ఈ మధ్యనే మేము ప్రార్థన చేస్తుంటే ప్రభు మాతో మాట్లాడాడు, ఈ డబ్బు మీకు ఇమ్మన్నాడు అని 50 లక్షలు తెచ్చి నా ముందు టేబుల్ మీద పెట్టాను. దగ్గర 3-4 నెలలు తెచ్చుకోవాలి. నేను వాళ్ళ ఇంటిని పెట్టాను. తర్వాత ఆ డబ్బుతో అనాథ పిల్లలకి పొలం కొన్నా. నేనైతే 1 రూపాయి కూడా కొనుక్కోలేదు. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఒకవేళ నువ్వేదో రూపాయి ఇచ్చి, 100 ఇచ్చి, 1000 ఇచ్చి ఇచ్చేసాను అనుకోమాక. మనకంటే ఎంతో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. డబ్బు ఇవ్వడం ముఖ్యం కాదు. నువ్వు నీ పిల్లలు దీవించబడాలంటే దేవుని మందిరంలో ఇస్సాకారీయులు వెట్టి చాకిరీ చేశారంట. పని చేయుటకు తన భుజము వంచిన వాడై వెట్టి చేయు దాసుడవు నువ్వు.
పరిచర్య మీ కుటుంబాలను ఆశీర్వదిస్తుంది. పరిచర్య మీ గుడారాల్లోనికి నిజమైన దైవిక సంతోషాన్ని తీసుకొస్తుంది. దేవుని సంగమా, ఇస్సాకారు దీవెన రహస్యం పరిచారకుడు. నువ్వు పరిచారకుడుగా ఉన్నావా? పరిచారకురాలుగా ఉన్నావా? తగ్గించుకొని దేవుని ఎదుట పరిచర్య చేయడం నీకు తెలుసా? నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదన్నాను కదా, చేద్దామని వెళ్ళా. తీసుకెళ్ళినాడు, మాకు బైబిల్ ట్రైనింగ్ పెట్టలా. పేరు బెజవాడ జాకబ్, గుంటూరు శ్యామలా నగర్ 4వ లైన్ 1వ లైన్, లైన్ గుర్తులేదు, అడ్రస్ కరెక్టే. బైబిల్ ట్రైనింగ్ బట్టి 21 మంది వెళ్ళాం. ఆయన ట్రైనింగ్ పెట్టలా. మాతో ఇవి పిల్లలు పని చేస్తారా, టేబుల్ వేయటం, కరపత్రికలు పంచి పెట్టడం, గ్రౌండ్ క్లీన్ చేయడం, ఈ పనులన్నీ చేయించాడు మీటింగ్లు పెట్టి. బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. అప్పట్లో ఫేమస్ స్పీకర్ ఎవరంటే 1990లో ఆర్ఆర్కే మూర్తి గారు, మోజెస్ ఓజో గారు, ప్రశాంత్ రాజు గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. గుంటా గ్రౌండ్ గుంటూరు అంటే మినిమం 25,000 మంది గ్యాదరింగ్ ఉండేది. అక్కడ పరిచర్య చేయడానికి ఈయన మమ్మల్ని అందరినీ నుంచోబెట్టి వరుసగారే, సభల్లో మీరు ఎవరైనా పరిచర్య చేస్తారు అంటే అందరికీ తల పని చెప్పేవాడు. నా దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు పని చేయద్దులే, నాతో పాటు కారులో ఉండు అనేవాడు ఆయనే. నేనంటే బాగా ఇష్టం. వాళ్ళ పిల్లల్లో ఒక బిడ్డగా కొడుకు నన్ను చూశారు వాళ్ళు. సో నేను అన్నాను, లేదు నాయనా నేను పరిచర్య చేస్తాను. అమ్మగారు, నీకేం కర్మరా, నువ్వు వద్దు, నాన్న వద్దన్నాడుగా అనేది. లేదమ్మా నేను పరిచర్య చేస్తాను. సర్లే, లాడ్జిలో దొరలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంది కాదులే, దొరల దగ్గర ఉండనమ్మా. మరి ఏం చేస్తావురా? ఇస్తరాకులు ఎత్తేస్తాను అన్నా. వాళ్ళిద్దరు కోపం వచ్చింది. నీకెందుకు రా పని, అది చేస్తానులే, పోనీ ఇంటికాడు ఉంటా అన్నితో పాటు. పెద్దవాడి పేరు రూజ్వెల్ట్, చిన్నవాడి పేరు సామ్యూల్ కిమ్, వాళ్ళతో పాటు ఉన్నా. వీళ్ళతో కూడా ఉన్నమ్మా, నేను పరిచర్య చేస్తాను. కూటమి అయ్యాక సుమారు 2-3 వేల మంది భోజనం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో భోజనం అంటే ఇస్తరాకేసి అన్నం పెట్టి చారు పోసేవాడు. చారు అంటే చారు కూడా కాదు, చింతపండు నీళ్లు. ఇవాళ రోజు చింతపండు నీళ్లు అన్నం పెట్టి ఆ ఇస్తరు నా మొఖాన్ని కొట్టిపోతారు విశ్వాసులు. కర్రీ ఉండాలి, చట్నీ ఉండాలి, చికెన్ ఉండాలి, నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాలి, మజ్జిగ ఏది లేకపోయిన ఊరుకోరు. గచ్చి లేకొచ్చామనుకున్నావా అని పాతిని కూడా తిడతారు ఇప్పుడైతే. ఆ రోజుల్లో అన్నం పెట్టి చారు పోస్తే ఎక్కువ. రెండోసారి ఏది రాదు. ఒకడో అన్నం పెట్టి వెళ్తాడో, ఒకటి చారు పోసుకుంటే వెళ్తాడు, ఎవడు రాడు, అదే తినాలి. ఆ తినేసిన ఇస్తరాకులన్నీ ఎత్తేసేవాడిని. ఈ ఇస్తరాకులు అవి వాటేసుకుని పట్టుకుంటే ఆ చారు వల్ల అంత తడిసిపోయేది. తోటోళ్ళు నవ్వేవాళ్ళు, అన్న నీకెందుకురా కర్మ, అయ్యగారు హ్యాపీగా లాడ్జికాడ ఉండమన్నాడు, ఆయన కారులో ఉండమన్నాడు, ఎందుకన్నా నీకు జాగిరి అనేవాళ్ళు. వాళ్ళు లేదురా, పరిచర్య దేవుని కోసం చేస్తాను, చెయ్యాలి అనేవాడిని. ఆ గ్రౌండ్ లో వేదిక మీద ఆర్ఆర్కే మూర్తి గారు ప్రసంగం చేస్తుంటే నేను ఈ ఆకులు ఎత్తేసేటప్పుడు అనుకున్నాడు, ప్రభువా మరి నన్ను కూడా సేవకు రమ్మన్నావు, నా బతికేది నేను బతికి నమ్మకంగా దశభాగం ఇచ్చేవాడిని, నువ్వేమో సేవకు రమ్మని పిలిచావు, కనీసం 4 బైబిల్ ముక్కలు కూడా ఇక్కడ నేర్పట్లేదు, నేనేం చేస్తాను సేవ? నిజంగా నువ్వు నన్ను సేవకు పిలిస్తే అలా ఒక స్పీకర్గా నన్ను వాడుకో, లేకపోతే వదిలేయి, నా పని నేను చేసుకుని నీకు దర్శన భాగం ఇస్తా అనుకునేవాడిని. ఆకులు ఎత్తేసి దేవుని మహాకృపణ్ణి ఆయన తలుచుకుంటే కాందే ఉంది. ఏ గ్రౌండ్ లో ఆర్ఆర్కే మూర్తి గారు ప్రసంగం చేసిన వేదిక కింద ఆకులు మోసానో అదే గ్రౌండ్ లో ఆయనతో కలిసి స్పీకర్ గా వచ్చాను నేను. అదే గుంట గ్రౌండ్. ఆయన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రసంగం చేస్తానే ఉన్నా. ఎంతో మంది ప్రసంగికులు వస్తున్నారు, కనుమరుగైపోతున్నారు, ఈ ముసలోని పిలుస్తానే ఉన్నారు. నేను మీకు ఎప్పుడు ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో నేనుగా కనబడను. ఎవడన్నా పెట్టిన ప్రసంగమే తప్ప నేనేది అప్లోడ్ చేయను. అందులోకి వచ్చుంటే ఇంకా ఏ రోజులో ఉండేదో ఆలోచన. ఇప్పటికి నా డిసెంబర్ నెలంతా బుక్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు పరిచర్య చేస్తే దేవుడిని ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తావు.
ఈ జిమ్మిక్కులు చేసిన వాళ్ళు అందరూ వస్తున్నారు పోతున్నారు. ఒక్కొక్కడు 2 ఏళ్ళు కనపడితే 3వ ఏడు కనపడ్డు, 2 ఏళ్ళు ప్రసంగం అయితే 3వ ఏడు అసలు అని పిలవట్లా. ఏమైపోయాడు అంటే అయిపోయింది, వాడి దగ్గర డ్రామా అంతా అయిపోయింది, ఇంకేముంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇస్సాకారు పని చేయుటకు తన భుజము వంచిన వాడై వెట్టి చేయు దాసుడు. అందుకే దేవుడు ఆ వంశాన్ని దీవించడం పోయినా. కమోడు బంగారం అంటే ఏంటండి? ఇంకా ఇస్సాకారీలు దీవించబడడానికి గల కారణం చెప్తాను నేను మీకు. న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదువుతారా ఎవరైనా? నేను చదువుకోనా? ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి. శత్రువులు దండెత్తి వచ్చారు ఇశ్రాయేలీయుల మీదకు. రాజు యుద్ధం చేయడానికి సరిపోయిన సామాగ్రి ఉందో లేదో చూశాడు. యుద్ధానికి సరిపడిన ఆయుధాలు లేవు, శత్రువుల సంఖ్యతో సరిపోల్చదగిన సైనికులు లేరు. వాళ్ళ రథములు ఇనుప రథాలు, మనవి మామూలు రథాలు. రణరంగంలో దిగితే చావడం తప్ప, వాళ్లకు బానిసలవడం తప్ప వేరే గత్యంతరం లేదు. అర్థమైపోయింది రాజుకి. పరుగున ప్రవక్త్రి అయిన దెబోరా దగ్గరికి వచ్చి, అమ్మా మన పరిస్థితి దారుణంగా ఉంది, ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. దెబోరా ప్రార్థన చేసి చెప్పింది, దేవుడు మాట్లాడుతున్నాడు, బాయ్ మీరు భయపడబాకండి, యుద్ధం జరగాల్సిందే. ఇశ్రాయేలీల 12 గోత్రాలను యుద్ధానికి సిద్ధపడమని చెప్పు. పద వస్తా అన్నది దెబోరా. బారాకు ఇశ్రాయేలీల 12 గోత్రాలకి కబురు పెట్టాడు, నాయనలారా విజయమో వీర మరణమో తర్వాత యుద్ధమైతే చెయ్యాలి, శంఖం పూరించగానే కదని రంగానికి రావాలని కబురు పెట్టాడు. అందరికీ యుద్ధ వార్త వచ్చింది. యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తామరా మనం? మన దగ్గర ఆయుధాలు లేవు, సరిపోయిన జనం లేరు, సరైన రథాలు లేవు. వాళ్ళు వచ్చి మన మీద పడి చంపడం తప్ప మనం చేసేది లేదు. యుద్ధానికి వెళ్ళామా చచ్చిపోయేది ఖాయం. ఎవరికి వాడు ఆలోచనలో పడ్డారు, ముందుకు రావట్లేదు. అప్పుడట ఇశ్సాకారీయులు 12 గోత్రాలలో ఇశ్సాకారీయులు రాజుతో కలిసి అతి వేగమున లోయలోనికి చొరబడిరి. రాజా చస్తే చేస్తాం, బ్రతికితే బ్రతుకుతాం, వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. నీకు తోడుగా ఇశ్సాకారీయుల గోత్రం ఉంది, పద. వెనకొస్తే వస్తారు, లేకపోతే మనం వెళ్ళి యుద్ధం చేద్దాం. ఎంత తెగింపు, ఎంత ధైర్యం, ఎంత సాహసం, ఎంత ప్రాణత్యాగం! ఇది ఇశ్సాకారీయుల గొప్పతనం. ఆ తెగింపు క్రైస్తవునికి కావాలి. సంఘమా, దేవుని కార్యాలు జరగాలి అంటే, దేవుని పని జరగాలి అంటే సంఘంలో ఇశ్సాకారీయుల వలె చొరబడే వాళ్ళు కావాలి, తెగించే వాళ్ళు కావాలి. పొద్దున్న పాస్టర్ గారు సువార్తరాజేనా సువార్తరాజు గారు వచ్చి మాట్లాడతాయా, మీటింగ్ ఎక్విప్మెంట్ మొత్తం 3 లక్షలు అంటే, ఇది మొత్తం మీటింగ్ గ్రౌండ్ లో ఉన్న ఎక్విప్మెంట్ ఏదన్నా కానీ 3 లక్షలు. ఆయన సంఘం 30 మంది అంటండి, 2 చోట్ల 3 చోట్ల ఉన్నాయి. అక్కడ 10 మంది, అక్కడ 10 మంది, ఇక్కడ 30 మంది చెప్పుకొచ్చారు. ఇంత తక్కువ చిన్న సంఘంతో ఇంత భారీ ఖర్చు పెట్టి సభలు పెట్టగలిగాడు అంటే వాళ్ళ సంఘం ఎంత మంచిదో అని అప్పుడు అర్థమైంది నాకు. తెగించేవాళ్ళు, అయ్యారా సభలు పెట్టు, ఖర్చు ఎంతైనా పర్వాలే, వెనకాల మేమున్నాం అని భరోసా ఇచ్చేవాళ్ళు ఉండి ఉంటారు అనుకుంటున్నా.
ఒకవేళ బేబే మా బ్యాచ్ అట్ట కాదనుకుంటే ఇక నన్ను తెగించే వాళ్ళుగా తయారవ్వండి. అంతేగాని ఆడబెట్టమన్నాడు ఆయన నీ కోటాలో చూసి చూసి వర్షాలు వచ్చే రోజుల్లో పెట్టావు. ఇట్లాంటి పిరికి మాటలు చెప్పమాకండి, పిరికి మందు నూరిపోయి మాకండి. దైవజనుడు ఏదైనా ఒక పని మొదలు పెడితే ఒక విశ్వాసంతో మొదలు పెడతాడు. ఆ విశ్వాసాన్ని బలపరిచే వాళ్ళు కావాలి, విశ్వాసాన్ని నిలబెట్టే వాళ్ళు కావాలి, విశ్వాసాన్ని పురికొల్పే వాళ్ళు కావాలి. నీకున్న ధైర్యం, దైవజనుడు ఇంకా సేవ చేయగలుగుతాడు. సంఘము పురికొల్పేదైతే, సంఘము ధైర్యం కలిగిందైతే, సంఘము చొరబడగలిగిన చొరబాటు తత్వం ఉంటే దైవజనుడు ఎంత సేవ అయినా చేస్తాడు. ఇంకా చెప్పమంటారా? తెగించే మనసు నీకుంటే నీ కోసం దేవుడు నిలబడతాడు. నేను ఛత్తీస్గఢ్ లో సువార్త చెప్పడానికి వెళ్ళావు. 22 మంది సేవకులు నక్సలైట్లు పట్టుకున్నారు, చూశారు, అన్ని తెలుసుకున్నారు. వాళ్ళ కమాండర్కి చెప్పారు. కమాండర్ వార్నింగ్ ఇచ్చి వదిలేమన్నాడంట. మాకు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు, ఉన్న పడంగా తిరిగి మీరు మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి. ఛత్తీస్గఢ్ లో యేసు ప్రభు పేరు చెబితే చంపేస్తాం వార్నింగ్ చెల్లిపారు. మేమేం చేస్తామంటే ఏజెన్సీ పీపుల్కి కొత్త బట్టలు తీసుకెళ్ళి కొత్త బట్టలు ఇచ్చి, సంక్రాంతిలో వాళ్ళకు పండగ ఉంటుంది. ప్రతి ట్రైబల్స్కి జనవరిలో పండుగ ఉంటుంది. సంక్రాంతి సీజన్లో భూమి పండుగ చేసుకుంటారండి, పంట పండుగని. వాళ్ళకి ఏదో కొండ దేవతలు పెట్టుకుంటారు. ఆ పండుగ సందర్భంగా మనం కూడా కొత్త బట్టలు ఇచ్చాలని, సంతోషపరచాలని కొత్త బట్టలు తీసుకెళ్తాం. పనిలో పని దేవుని ప్రేమ ప్రకటిస్తాం. అది నా పని. మా వాళ్ళందరూ అన్నారు, అన్న మరేంటే వార్నింగ్ ఇచ్చారుగా, ఏం చేద్దాం? ఏం చేసేదే ఉంది? దేవుడు సువార్త చెప్పమన్నాడు, నక్సలైట్ కమాండర్ వద్దన్నాడు. ఎవడు మాట వింటాను నేను? దేవుడు మాట ఏంట? పదంరా అన్నా. అందరికి బట్టలు వచ్చి పెట్టి సువార్త చెప్పాం. మళ్ళీ సాయంత్రానికి వచ్చారు నక్సలైట్లు. వచ్చేటప్పటికి మేము చేసినంత తెలిసిపోయింది. మళ్ళీ కమాండర్ దగ్గర తీసుకెళ్లారు. కమాండర్ దగ్గర తీసుకెళ్తే ఆడన్నాడు, వాళ్ళందరూ నాయకులు తీసుకుంటారు. మా ముందు నక్సలైట్లు, వెనక నక్సలైట్లు. ఛత్తీస్గఢ్ లో పర్సగాం ఏరియా, అది డేంజరస్ ప్లేస్. ప్రతిరోజు పర్సగాం, దత్తివాడ పేపర్లో మీరు చూస్తారు, ప్రతిరోజు చూస్తారు. ఈయన 4 కాలడుమో వాళ్ళ 7 కాలడు ఏదో జరిగింది అక్కడ. నక్సలైట్ దగ్గర తీసుకెళ్లారు. 25 మంది నక్సలైట్ల మధ్యలో కమాండర్ కూర్చుని ఉన్నాడు. బయట కానీ లోపల కానీ 200 మంది నక్సలైట్లు ఉన్నారు అక్కడ. మీ అందరికి లీడర్ ఎవడు అన్నాడు ఒకడు. నేనే అన్నా. నువ్వు రా అన్నాడు. వస్త్రం ఇంకా 2 తెచ్చుకో అన్నాడు. గజవాడలో మా పరిచర్య ఉంది, పాస్టర్ రామోస్ గారు. పిడిగునాడలో పరిచర్య ఉంది, పాస్టర్ పీటర్ నాయక్. వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళా. ఆ సర్కిల్లో కమాండర్కి ఎదురుగుండా నన్ను కూర్చోబెట్టారు. పక్కన వీళ్ళిద్దరు కూర్చోమన్నారు, కూర్చున్నారు. ఇక కమాండర్ నన్ను అడుగుతున్నాడు, నీకు అమెరికా సపోర్ట్ ఉందా? లేదు. అమెరికా సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా అన్నాడు. తెలుసు, కానీ అబద్ధం చెప్పాను, తెలియదు అన్న. ఎందుకు అబద్ధం చెప్పాను? ఆని పిలుస్తారు. మళ్ళీ నా కాళ్ళు చేతులు కట్టేసి ఆని పిలుస్తుంది. నా వాళ్ళు ఇంకో ఆడు ఎందుకు బాధపడాలని నాకు తెలియదు అన్న. మరి నీకు డబ్బు ఎక్కడిదన్నా అని అడిగాడు. నా సేవలో వచ్చే డబ్బు, నా సేవ గుర్తెరిగిన వాళ్ళు పంపించే కానుకలు అంటే ప్రజలకు పంచి పెడతాము. ఏంటి నీకు లాభం అన్నాడు. దేవుడు నన్ను రక్షించాడు, ఆ ప్రేమ అందరికి చెప్తానన్నా. ఒక ఛత్తీస్గఢ్ కాదు, అన్ని రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు కూడా వెళ్ళొచ్చాను నేను. ఎవడరా దేవుడు? యేసు ప్రభు అన్న. ఆడేమో యారా అన్నాడు. మీరేమో అయ్యగారు అయ్యారు అన్నారు. ఆడేమో యారా అంటున్నాడు. నేనేమన్నా? నేనేమో యారా అంటా అన్ని, నేను అన్నా అంటున్నా. యేసు ప్రభు దేవుడు అన్నా. యేసు ప్రభు ఎట్ట దేవుడే చెప్పరా అన్నాడు. నాకు అర్థమైపోయింది. ఆడ దగ్గర తుపాకీ ఉంది, ఆడ దగ్గర కత్తులు, కర్రలు, తుపాకులు ఏమిటి? ఇంకా అక్కడ ఏదైనా కోపం వస్తే చంపుతాడు. చచ్చేది అట్టగో ఖాయం. చావుకి నేను ఎప్పుడూ సిద్ధం. ఇంకా భయపడేదే ఉంది. గంట పైన 200 మంది నక్సలైట్ల మధ్యలో యేసు ప్రభు దేవుడు. ఆయన్ని నమ్మకపోతే మీరు కూడా నరకానికే వెళ్తారు చెప్పేశారు. అది కోపం వచ్చేసి తుపాకీ తీసి నా తలగబెట్టాడు. ఎదురుబొద్దు కూర్చున్నాగా తుపాకీ తీసి నా ఎదురుగుండి తలగబెట్టాడు. బెత్తి ఎడంగా ఉంది.
ఇప్పుడు చెప్పరా, యేసు ప్రభు దేవుడేనా? చెప్పు, యేసు ప్రభు దేవుడన్నా. నిన్ను చంపేస్తా, చంపేయన్నా. సత్యం ముందు ఒక పాట పాడరా అన్నాడు. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని పాట మొత్తం పాడా. ఆ పాట నాకెట్ట అలవాటు అంటే, నేను కింతలి సభలకి స్పీకర్ గా వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది గుంటూరు జిల్లాలో. చెయ్యి ఇరిగిపోయింది, కుడి చెయ్యి ఇరిగిపోయింది. ఎముకతో అలాగే కట్టుకుని వచ్చేసా. హాస్పిటల్కి వెళ్ళా. సువార్త ప్రకటించిన తర్వాత కట్టించుకుంటా. నేనేమో వ్యతిరేకం కాదు, కానీ ముందు సువార్త, నాకు దేవుడు ముఖ్యం. తడిగుడు చుట్టుకొని వచ్చేసా విజయవాడ, విశాఖపట్నం. నన్ను రిసీవ్ చేసుకున్నానికి వచ్చిన వాళ్ళు చూసి కింతలి యోహాన్ పాస్టర్, ఇదేంటి పాస్టర్ గారు చెయ్యి ఇరిగిందయ్యా. వెంటనే డాక్టర్ బాబ్జీ శ్యామ్ కుమార్ KGH లో టాప్ 10 లో 2 డాక్టర్ అయినా, నెంబర్ 1 డాక్టర్లో అలాంటి వాడిని మీరు చూడలేరు. డాక్టర్ బాబ్జీ శ్యామ్ కుమార్ మీరు చూడలేరు అంతే. ఎందుకో చూస్తే తెలిసింది మీకు. అంత మంచి డాక్టర్. ఆయనకి నేనంటే ఇష్టం అంటే ఆయనకి ఫోన్ చేశారు. హఠాత్తున ఆయన వచ్చాడు, చూశాడు, అర్జెంటుగా ఆపరేషన్ అన్నాడు. ఆయన AMG హాస్పిటల్లో పెట్టారు. నేను అన్నాను, అయ్యా సువార్త ప్రకటించి రావాలి. ఈ రాత్రి కింతలిలో సభ, వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతారు. నా చెయ్యి అట్టున్న పర్లేదు, నా బాధ చూడలేక నీకు దేవుడు అంటే ఎంత పిచ్చా పాస్టర్ గారు. సర్లే, హెయిర్ మొత్తం రిమూవ్ చేసి పిండి కట్టేశాడు, మెడకు తగిలించాడు తావేసి. కారు వేసుకుని కిందకి వెళ్ళి రాత్రి ప్రసంగం చేశా. తిరిగి వచ్చా. తెల్లారితే ఆదివారం పొద్దున్న వచ్చేసాడు. థియేటర్లో అన్ని సిద్ధం చేసి నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మీకు ఆపరేషన్ అన్నాడు. అదేంటయ్యా ఇవాళ ఆదివారం కదా. ఆదివారం నేను చర్చికి రావాలని విశ్వాసులకు చెప్పేవాడిని. నేను ఎట్లా హాస్పిటల్లో పడుకుంటాను. ఆరాధనకి వెళ్ళొచ్చాక అంత కోపం వచ్చిందండి, తిట్టేసాడు నన్ను. ఇంత మూర్ఖత్వం నేను అక్కడ చూడలేదు. లేదయ్యా నా మాట నోర్మైంది, నేను మాట విన్నాను. అర్జెంట్గా ఎనస్థీషియా డాక్టర్ పిలిచాడు. ఆడొచ్చి ఎనస్థీషియా ఇవ్వడానికి వచ్చాడు. నేను లేచి పారిపోయేది కాదుగా, మంచంలోనే ఉన్నా. ఎనస్థీషియా డాక్టర్ బీపీ చూసాడు. దీనికి మత్తు మంది ఇవ్వడానికి కుదరదు, బీపీ టాప్కి వెళ్ళిపోయింది అన్నాడు. మత్తు మందోడు వెళ్ళిపోయాడు. నేను హాస్పిటల్లో ఉన్న సంగతి MA పాల్ గారికి తెలిసిందంట. ఆయన కారు పంపించాడు. నేను వెళ్ళి వాళ్ళ చర్చిలో వాకింగ్ చెప్పొచ్చా. ఆ తర్వాత ఆపరేషన్ చేశాడు. రాడ్ వేసి 15 ఏళ్ళు అయింది, ఇంకా తీలా. ఎందుకు తీయలేదంటే రాడ్ తీస్తే వారు రెస్ట్ తీసుకోవాలి. సువార్త ప్రకటించకుండా 7 రోజులు ఖాళీ కొట్టు నాకు ఇష్టం లేదు. రాడ్ ఇంకా చేతిలోనే ఉంది. ఇప్పుడు ఈ హాస్పిటల్లో నేను ఉన్నాను కదా, కట్లు ఆపరేషన్ చేయించారు ఉన్నాను కదా. పొద్దున్నే పాడేవాళ్ళు ఈ పాట. నర్సులు డాక్టర్లు అందరూ కూడుకొని ప్రార్థన చేసుకుని వాక్యం చదివి ఎన్ని తలచినా ఏది జరిగినా పాడుపడితే నేను అనుకునేవాడిని, మేము చంపినా బతికించినా అంతా నీ చిత్తమని పాడుతున్నారే వీళ్ళు అనుకునేవాడిని. ఆ పాట కంటో పాఠం అయిపోయింది. నక్సలైట్ల ముందు పాట మొత్తం పాడేశాను నేను. మా వాళ్ళకి అర్థమైంది చచ్చిపోతాడని. నా పాట అయిపోగానే తుపాకీ కింద పెట్టాడు. అరే నేను తుపాకీ బట్టి 22 ఏళ్ళు ఎవరిని చంపకుండా వదల్లా. నిన్ను చంపడానికి చేతులు రావట్లేదు, వెళ్ళిపో అన్నాడు. వచ్చేసా. రావటమే సభకి వెళ్ళిపోయా. సభలో సాక్ష్యం చెప్తే నాకు బాగా పరిచయం ఏంటి పాస్టర్ గారు. నీ మూర్ఖత్వం కాకపోతే ఎవడా ఛత్తీస్గఢ్ ఎవడని వెళ్తాడా? ఏదో దేవుడు కనికరికి తీసుకొచ్చాలే, ఇంకోసారి వెళ్ళు అన్నాడు. మళ్ళీ వెళ్ళా. మళ్ళీ వెలుస్తూ వారు చెప్పొచ్చా. అప్పుడే అవలా మళ్ళీ వెళ్తున్నా. స్తోత్రం చెప్పండి. ఏంటి సార్ ఆ మొండితనం కాదు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే ఒక తెగింపు క్రైస్తవుడికి లేకపోతే దేవుని కార్యాలు జరగవు. ఇస్సాకారీలు అతి వేగమున లోయలోనికి చొరబడ్డారు. ఆ రోజు యుద్ధంలో గెలిచింది ఇశ్రాయేలీలే. జనవరి తెగింపు కలిగిన ఇస్సాకారీలు చాలు. ఈ రాత్రి సంఘంలో దైవజనుడి వెంట ఒక భరోసా కలిగించే, ఏ పనికైనా ముందుకొచ్చే, దేవుని పని కొరకు తెగించి నీ గుప్పిలి చాపే మనస్సు నీకుంటే, భుజము వంచే మనస్సు నీకుంటే, నీ తెగింపును చూసిన దేవుడు నీ గుడారాన్ని సంతోషంతో నింపుతాడు.
ఇంకా 4 కారణాలు ఉన్నాయి. టైం అయిపోయింది. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఇస్సాకారు, నీ గుడారముల యందు నువ్వు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచిరి. ఇస్సాకారు ప్రజలను దేవుని సన్నిధికి నడిపించిన జాతి. ఇస్సాకారీయులు దేవుని కొరకు తెగించిన వాళ్ళు. ఇస్సాకారీయులు పని చేయుటకు భుజము వంచి వ్యక్తి చేసిన దాసులు. ఇస్సాకారీయులు నీతి బలులు అర్పించిన వాళ్ళు. ఇంకా ఉన్నాయి. వాళ్ళు నీతి బలులు అర్పించారు. భక్తి, నీతి కలిగి చేసే భక్తి దైవ కార్యం జరగడానికి దోహదపడుతుంది. ఈ రాత్రి ఇస్సాకారు గుడారం మీదకి దిగి వచ్చిన ఆ దీవెన, ఇస్సాకారు వంశం మీదకి దిగి వచ్చిన ఆ ఆశీర్వాదం నీ గుడారంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో చూడాలనుకుంటే ఇస్సాకారీయుల భక్తి మార్గాన్ని వెంబడించాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా గుడారాల్లో కూడా ఇస్సాకారీయులకు మీదకు దిగి వచ్చిన ఆశీర్వాదం మాకు దయచేయి నాయనా. ప్రార్థన చేశాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, గనుడా, గొప్ప దేవా, నీ గణనామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ 2వ రాత్రి వాతావరణాన్ని అనుకూలపరిచి మమ్మల్ని సమకూర్చి నీ మాటలు ప్రకటింపచేసి మా బ్రతుకులు తెప్పరెల్లు చేసినందుకు మీకు స్తోత్రాలు. ప్రకటించబడిన ప్రతి మాట ప్రజలను నీ వైపు త్రిప్పడానికి దోహదపడటకు సహాయం చేయి. ఇస్సాకారీయుల భక్తి మా జీవితాల్లో వెంబడించే కృప దయచేయి. విత్తబడిన మాటలు ఫలింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే